అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో హోంమంత్రి అనుచరులు టీడీపీ నేతలు రెచ్చిపోయారు. అనవరం గ్రామంలో వన్ రెస్టారెంట్ మేనేజర్ సిబ్బందిపై టీడీపీ నేతలు దాడి చేశారు. 2 రోజుల క్రితం జరిగిన దాడిపై ఇప్పటివరకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోతున్నారు హోటల్ సిబ్బంది. ఫుడ్ ఆర్డర్ ఇవ్వకుండా రెస్టారెంట్లో గంటల తరబడి కూర్చున్నారు తెలుగుదేశం నాయకులు. పీక్ అవర్లో ఎక్కువసేపు కూర్చుంటే తాము నష్టపోతామని హోటల్ సిబ్బంది టీడీపీ నేతలకు చెప్పారు. దీంతో ఆగ్రహించిన టీడీపీ నేతలు హోటల్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. దాడి విషయాన్ని ఎమ్మెల్యే బాలకృష్ణ దృష్టికి తీసుకువెళ్లారు హోటల్ యజమాని. హోంమంత్రి అనితకు ఫోన్ చేశారు బాలకృష్ణ. అయినా గొడవ సద్దుమణగకపోవడంతో పంచాయతీ సీఎంపై షిక్ చేరింది. ఇదే అంశంపై పూర్తి సమాచారం విశాఖ నుంచి మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, అనుశ్రీ, హోంమంత్రి ఇలాకాలో రోజు ఏదో ఒక రచ్చ జరుగుతూనే ఉంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా లా అండ్ ఆర్డర్ని అదుపు చేయాల్సిన హోంమంత్రి నియోజకవర్గాలలోనే లా అండ్ ఆర్డర్ అదుపు తప్పి అకృత్యాలకు పాల్పడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. గత కొద్ది రోజుల క్రితం పాయకరావుపేట నియోజకవర్గంలో ఒక మహిళను వ్యవస్థను చేసి దాడి చేసిన ఘటన మరొకసారి పాయకరావుపేట నియోజకవర్గం సంబంధించి అనవరం గ్రామంలో వన్ రెస్టారెంట్లో ఉన్న మేనేజర్పై అదేవిధంగా సిబ్బందిపై తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఇది 2 రోజుల క్రితం చోటు చేసుకుంది, ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటనకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఒక పీక్ అవర్లో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు లోపల వన్ రెస్టారెంట్లో కూర్చొని గంటల తరబడి ఉండిపోవడంతో అక్కడ ఉన్న సిబ్బంది అదేవిధంగా మేనేజర్ వారికి మర్యాదపూర్వకంగా అడగడం జరిగింది. ఫుడ్ ఆర్డర్ ఇవ్వకుండా ఎంతసేపు గంటల సేపు ఉంటే మాకు ఈ పీక్ అవర్లో చాలా ఇబ్బంది జరుగుతుందని, బిజినెస్ నష్టం వచ్చే అవకాశం ఉందని వారు తెలియజేశారు. అయితే వారిపై బిగ్గరగా అరుస్తూ వారికి దాడికి ప్రయత్నించారు. ప్రస్తుతం సాక్షి టీవీ స్క్రీన్ మీద మనం ఎక్స్క్లూజివ్గా ఆ సీసీ ఫుటేజ్ కూడా చూస్తున్నాం. ఆ వన్ రెస్టారెంట్కి సంబంధించి మేనేజర్ను అదేవిధంగా సిబ్బందిని వారు దాడి చేయడమే కాకుండా బెదిరింపులకు పాల్పడ్డారు. పూర్తిగా ఈ ఘటనకు సంబంధించి వెంటనే మేనేజర్ సిబ్బంది కూడా అమెరికాలో ఉన్న రెస్టారెంట్కి సంబంధించిన యజమానికి తెలియజేయడం జరిగింది. అయితే యజమానికి బాలకృష్ణ దగ్గర ఫ్రెండ్ కావడంతో వెంటనే ఫోన్ చేసి ఆ యజమాని అక్కడి నుంచి హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తెలియజేయడం జరిగింది. అయితే బాలకృష్ణ హోంమంత్రికి ఫోన్ చేసి మొత్తం విషయం కూడా చెప్పడం జరిగింది. అదే వారిని ఇబ్బంది పెట్టకుండా ఉండాలని చెప్పి అయినప్పటికీ కూడా హోంమంత్రి ఆ మాటలను లెక్క చేయకపోగా కూడా లా అండ్ ఆర్డర్ కూడా సైతం కూడా పూర్తిగా కూడా అదుపులు తీసుకురాకుండా ఇబ్బంది పెడుతున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ నరేష్.